హస్తినాపుర సామ్రాజ్యం ఒక అత్యంత అందమైన పెద్ద నగరం. ఆ రాజ్యానికి మహారాజు శాంతనుడు. శాంతనుడు ధర్మప్రియుడు. తన గుణగణాలతో ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. ఒకరోజు హస్తినాపురానికి మహారాజు అయిన శంతనుడు వేటకు వెళ్ళాడు. వేటాడుతూ గంగా నది వద్దకు చేరుకున్నాడు. అక్కడ నదీ తీరంలో అప్సరస లాంటి అందంతో మెరిసే ఒక అమ్మాయిని చూశాడు. ఆమెకి ముగ్ధుడైన శాంతనుడు వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి, "ఓ సుందరి, మీరెవరు? ఇక్కడేం చేస్తున్నారు?" అని ప్రశ్నించాడు. కాని ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆమె పట్ల గాఢమైన ప్రేమతో శాంతనుడు, "నీవెవరో కాని నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను" అని అన్నాడు. ఆమె మృదువైన స్వరంతో, "ఓ రాజా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కాని నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. నన్ను ఎవరు ఏంటి అని ప్రశ్నించకూడదు. నేను ఏం చేసినా అడ్డు చెప్పకూడదు. నా మీద కోపం తెచ్చుకోకూడదు. ఈ నియమాలు ఏవైనా అతిక్రమిస్తే నేను వెంటనే నిన్ను విడిచి వెళ్ళిపోతాను" అని చెప్పింది. శాంతనుడు ఆమెపై ఉన్న ప్రేమ వల్ల ఈ కఠినమైన నియమాలకు కూడా సంతోషంగా ఒప్పుకున్నాడు. అలా ఇద్దరు వివాహం చేసుకొని హస్తినాపురానికి తిరిగి వచ్చారు. కాలక్రమేణా వారు చాలా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. తమ ప్రేమకి రూపంగా మొదటి సంతానాన్ని కూడా పొందారు. పుట్టిన బిడ్డను చూసి శాంతనుడు చాలా సంతోషించాడు. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. పుట్టిన బిడ్డని గంగాదేవి గంగానదిలో పడవేసి తిరిగి వచ్చింది. పుట్టిన ప్రతి బిడ్డని కూడా గంగానదిలో పడవేసి వచ్చేది. అలా మొదటి బిడ్డ నుండి 7 బిడ్డల వరకు శాంతనుడు తట్టుకున్నాడు. తన హృదయం ఎంతటి బాధతో నిండిపోయినా ఆమెకిచ్చిన మాటను మాత్రం ఉల్లంఘించలేక మౌనంగా ఉంటూ తనలో తానే బాధపడుతూ ఉండేవాడు. 8వ బిడ్డ పుట్టినప్పుడు కూడా గంగాదేవి అతన్ని కూడా నదిలో పడవేసేందుకు సిద్ధమైంది. కాని అది చూసిన శాంతనుడు తట్టుకోలేక కోపంగా, "ఆగు, ఈ పసిబిడ్డని ఎందుకు చంపుతున్నావు? ఏం పాపం చేసిందని తనని నదిలో పడవేస్తున్నావు?" అని విరుచుకుపడ్డాడు. అది చూసిన గంగాదేవి ముఖంలో నిశ్శబ్దమైన ఆవేదన కనిపించింది. "ఓ రాజా, నీ మాటను మర్చిపోయావు. నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించావు. ఇప్పుడు నా సమయం అయింది. నీవు నా గుణగణాలను ఎంచే ముందు నేను చెప్పేది విను. నేను గంగాదేవిని. దేవతల శాపం వల్ల మానవ రూపం దాల్చి నీ జీవితంలోకి ప్రవేశించాను. వశిష్ఠ ముని శాపం వల్ల అష్టవసువులు 8 మంది మానవులుగా పుట్టాలి. వారిని ఈ భూలోకంలో పాపం నుండి విముక్తులను చేయడమే నా కర్తవ్యం. అందుకే వారు జన్మించిన వెంటనే నీకు చెప్పకుండా గంగా నదిలో విడిచిపెట్టాను. 8వ బిడ్డ మాత్రం భూమిపై ఎక్కువ కాలం జీవించాలి. అతని పేరు దేవవ్రతుడు. అతను నీ కుమారుడుగా ఉండి నీ వంశానికి మహోన్నతిని తెస్తాడు. భవిష్యత్తులో భీష్ముడిగా విఖ్యాతుడవుతాడు" అని చెప్పి గంగాదేవి దేవతా రూపంలో అదృశ్యమైంది.